హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. వీడియో గనుక నచ్చితే వెళ్తూ ఒక చిన్న లైక్ వేసుకొని వెళ్ళండి. అమ్మ ఊరెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో నా డే 1 రొటీన్ అనమాట ఇది. అంటే అమ్మతో పాటు నేను ఊరెళ్ళి మైసగండికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇక ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో. నిజానికైతే మనం లేట్గానే లేవాలి. కాకపోతే 4:30 కల్గా మెలకు వచ్చింది. ఇక ఎంత ట్రై చేసినా నిద్ర అయితే పట్టలేదు. ఇక నిద్ర రాదని బయటకు వచ్చేసిన. ఇంకా కరెక్ట్గా 5 కట్లా బయటకు వచ్చి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఒకవేళ కొద్దిగా లేట్గా కనుక లేచాను అనుకోండి, ఫస్ట్ ఇంట్లో వంట చేసి ఆ తర్వాత బయట పనులు చేసుకుంటా. టైం ఉంది అనుకుంటే గనుక బయటివి ఇంట్లోవి కలిపి చేసుకుంటా. నేనైతే ఉదయానికి మధ్యాహ్నానికి కలిపి 3:30 గ్లాసులు అయితే బియ్యం పెడతా. ఒక్కొక్కసారి అది కూడా మిగిలిపోతుంది అన్నం. మాక్సిమం మిగలకుండా చూసుకుంటా, ఎందుకంటే నైట్కి మళ్ళీ తినాల్సింది నేనే కదా. బియ్యం కడిగిన నీళ్లు, పప్పులు కడిగిన నీళ్లు బయట పారవేయకుండా ఇట్లా చెట్లకు వస్తే చెట్లు మంచిగా పెరుగుతాయంట. మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు నేను ఏ టైంకి లేస్తే వాడు అదే టైంకి లేస్తుండే. పాప అలా ఉండదేమో అనుకున్నాను, కానీ ఇది కూడా అట్లనే చేసేటట్టుంది. మార్నింగ్ 6 కూడా కాలేదనుకుంటా, ఇంకా అప్పుడే లేచింది. చెవులకు అది పెట్టుకునేది తీసుకున్న తర్వాత నాకు చాలా బెనిఫిట్గా ఉంది అబ్బా. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పటికీ అది పెట్టుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఊరికే మఫ్లర్ కట్టుకోవాలంటే అంత ఇష్టం ఉండదన్నమాట. మెడ కింద దురద పెట్టినట్టుగా అనిపిస్తుంది అది కట్టుకోవటం వల్ల. అందుకోసం ఇది తీసుకున్నాను నేను. అయితే మేము నాటుకోడి చేసుకున్నాం కదా, ఇంకా మిగిలింది ఇంటికి తీసుకొచ్చేసాము. నైట్ అయితే ఇంకా ఎవ్వరం తినలేదు. కొద్దిగా లేట్ అయి తిన్నాము. అట్లాగే అలసిపోయినట్టుగా అయింది కాబట్టి ఎవ్వరం తినలేదు, అలాగే పడుకుండిపోయినాం. ఇంకా మార్నింగ్ నాటుకోడి ఎలాగో ఉంది కదా అన్నట్టు కొన్ని చపాతీలు అయితే చేద్దాం అనుకున్నాను. అందుకే బియ్యం ఈరోజు కొన్ని పెట్టినా. పాప ఏంటంటే తనని పలకరించకుండా నా పని నేను చేసుకున్నాను అనుకోండి, ఇంకా ఏడుస్తుంది. తనతో కనుక మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఇంకా ఏడుపు ఆపేస్తుంది. ఏడుస్తుంటే తనతో మాట్లాడుకుంటూ వంట చేసేసాను. ఆ తర్వాత ఇంకా పాపనైతే పడుకోబెట్టిన. చాలా ఫాస్ట్గా పడుకుంది. మాకైతే నాటుకోడి ఉంది కదా, ఇంకా వంట చేయటం అవసరం లేదనుకున్నాను. కాకపోతే మా పెద్దోని స్కూల్కి పంపించాలి కదా, ఇంకా వాని కోసం అయితే ఎగ్ కర్రీ చేస్తున్నా. వాడు కూడా అలసిపోయి ఉంటాడులే, స్కూల్కి ఏం వద్దు అనుకున్నాను. కాకపోతే ఆ తర్వాత 2 డేస్ ఏమో హాలిడేస్ ఉండే అనుకుంటా. ఇంకా 3 డేస్ భరించాలన్నా వద్దులే అన్నట్టు ఇంకా స్కూల్కి అయితే పంపిద్దామని వంట చేసేస్తున్నా. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందబ్బా. నిజంగా చాలా ఫాస్ట్గా వంట అయిపోతుంది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక నేను లింక్ ఇస్తాను, తీసుకోండి. మామూలుగా అయితే వాటర్తో చేసే పనులు మనం ఉదయాన్నే చేసుకోవద్దు. ట్యాప్ వస్తుంది కదా, నల్లు వచ్చినప్పుడు, కొలాయి నీళ్ళు వచ్చినప్పుడు అయితే చేసుకోవాలి. ఎందుకంటే కొలాయి నీళ్ళు వేడిగా ఉంటాయి, ఇంకా ట్యాంక్లో నీళ్ళు అయితే చల్లగా ఉంటాయి. ఈ మధ్య అయితే కొలాయి నీళ్ళు కొంచెం ఉదయం తొందరగానే వస్తున్నాయి. కల్లాపి జల్దాం అనుకున్నా, కాకపోతే పెండ మొత్తం ఒట్టిగా అయిపోయిందనమాట. దాన్ని అట్లనే జల్తే కుదరదు. ముందైతే వాటర్లో వేసి నానబెట్టి నైట్ నానబెట్టి మార్నింగ్ జల్లుకోవాలి. అప్పుడే కొంచెం మెత్తబడి మంచిగా జల్లుకోవటానికి వస్తుంది. ఇక నీళ్ళు అయితే జల్లేసిన. మార్నింగ్ టైంలో వ్యూ చూడటానికి అసలు ఎంత బాగుంటుందో కదా. ఆ అందచందాలు చూడటానికైనా మార్నింగ్ టైం లేవాలనిపిస్తుంది. ఎగ్స్ అయితే 4 ఉండే అనమాట. నేను 4 ఎగ్స్ కూడా వేద్దాం అనుకున్నాను, మేము కూడా తినొచ్చు కదా అని. కాకపోతే తీసుకొచ్చినప్పుడే 2 ఎగ్స్ పలగొట్టుకొని తీసుకొచ్చిండు, నేను చూడలేదు. బైక్లో పెట్టుకొని తెస్తాడు, అవి ఎక్కడెక్కడ వలుగుతాయో ఏమో. 2 అయితే మంచిగా ఉన్నాయి, 2 ఏమో కొంచెం పగిలినట్టుగా ఉన్నాయి. ఇంకా కర్బ ఉంటాయేమో అన్నట్టు 2 వేసేసాను, ఇంకా 2 పడేసాను. చపాతీ ఎగ్ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా రైస్ వండటం అయిపోయింది, ఎగ్ కర్రీ అయిపోయింది. ఇంకా మా ఓన్ కోసం చపాతీలు చేయాలి. మా కోసం అయితే కొంచెం నిదానంగా చేసుకుంటా. కాకపోతే ముందు వానికి టిఫిన్లో పెట్టేయడానికి ఫాస్ట్గా చేసేస్తాను. కర్రీ కూడా వండిన తర్వాత అంత పెద్ద గిన్నెలో ఆ ఎగ్ కర్రీ ఎందుకబ్బా అని ఒక టిఫిన్ డబ్లకు అయితే ఊడ్చేసిన. ఇంకా దాన్ని కూడా తోమేసుకోవచ్చు కదా అని. ఎంత బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ వ్యూ. సూర్యుడు ఉదయించే టైంకి చాలా చాలా బాగుంటుంది అబ్బా. ఒకవేళ ఫ్యూచర్లో మేము గోడ కట్టుకుంటే గనుక మాకు ఆ వ్యూ అంతా కనిపించదేమో. అయినా అంత హైట్ కడతామా ఏంటిలే కానీ. ఇక వంట చేసుడు అయితే అయిపోయింది, చపాతీలు అయితే చేయాలి. వాకిట్లో అయితే నీళ్ళు కొట్టిన కదా, ఇక మొత్తం ఆరిపోతుంది. ఆరిపోతే ముగ్గు మంచిగా అంటుకోదు, అందుకని ఇంకా ఫస్ట్ అయితే ముగ్గు వేసేస్తున్నా. నాకైతే మార్నింగ్ ఎంత కాదనుకున్నా 8, 9, 10 వరకు అయితే పనులు చేసేసుకుంటాను. ఇంకా తర్వాత పాపతోనే, పాప పడుకున్నప్పుడు ఇంకేమైనా పనులు ఉంటే చేసుకుంటా. ఇంకా సాయంత్రం అంటారా, సాయంత్రం టైంలో తను పడుకోదు, లేస్తుంది. అందుకే మధ్యాహ్నం టైంలో తను పడుకున్నప్పుడే సాయంత్రం చేసుకోవాల్సిన పనులు కూడా పూర్తి చేసుకుంటా. అలాంటప్పుడు మనకి కాస్తైనా టైం ఉంటుంది. ఇంకా టైం దొరికినప్పుడు ఈ వాయిస్ ఓవర్లు, ఎడిటింగ్లు, ఫుల్ బిజీలు ఎక్కువ ఉంటుంది అబ్బా లైఫ్ అయితే.
నేను వైటీ ఛానల్ స్టార్ట్ చేయకముందు చాలా ఖాళీ పర్సన్‌ని. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడు కాసేపు పడుకుందామని కూడా ఉండదనమాట. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఇవే ఆలోచనలు. నేను కొన్ని గ్లాస్ బాటిల్స్ దొరికితే దాచుకున్నాను. స్టిక్కర్స్ అంతా పీకేసి మంచిగా నీట్‌గా కడిగేసి. అయితే వాటన్నింటిలో కూడా మనీ ప్లాంట్ వేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మనీ ప్లాంట్‌ని ఎలా కట్ చేయాలో అర్థమైతలేదు. పెరిగేదాన్ని కట్ చేస్తే మళ్ళీ పెరగటం ఆగిపోద్దా ఏంటి? అసలు ఎలా కట్ చేయాలి అన్న డౌట్‌లో ఉన్నా. అంటే అది నేరుగా పెరుక్కుంటూ పోతుంది కదా! ఇంకా మధ్యలో కట్ చేస్తే గనుక పెరగటం ఆగిపోద్దా? లేకపోతే సైడ్ నుంచి మళ్ళీ చిగురొస్తదా అని. మాకైతే అసలు కోళ్ళు లేవు. కాకపోతే ఎప్పుడు మా ఇంటి ముందలనే ఉంటాయి ఈ కోళ్ళు. ఎంత ప్లేస్ ఉన్నా సరే మా ఇంటి దగ్గరనే తవ్వుతుంటాయి. నేను ఎంత ఊడ్చినా సరే మా ఇంటి కాడనే తవ్వుతాయి. ఇక గిన్నెలు తోమేటప్పుడు అయితే నాకు కోపం వస్తుంటది. పక్కన కట్టే పెట్టుకొని గిన్నెలు తోముతా. కుక్కలు కానీ కోళ్ళు కానీ తింటే పర్లేదు కానీ గిన్నెలలో మూతి పెడితేనే మస్తు కోపం వస్తుంది. నార్మల్ గిన్నెలు తోముడు ఒక ఎత్తు అయితే మసి గిన్నెలు తోముడు ఇంకో ఎత్తు. పొయ్యి మీద వండటం కష్టమే, ఆ గిన్నెల్ని తోమటం కష్టమే. ఇంకోటి గిన్నెకి ఏమీ రాయలేదు కదా, అంటే బురద కానీ లేదంటే సర్ఫ్ ఆయిల్ కానీ ఏది రాయలేదు కదా, అందుకని ఇంకా తొందరగా పోదు. ఇంకా గీకి గీకి రెక్కలు నొప్పులు పట్టాలి. ముందుగానే ఏదైనా రుద్ది పెట్టుడు బెటర్ అబ్బా. మా చిన్నోడైతే అంగన్వాడికి కొంచెం లేట్గానే వెళ్తాడు కాబట్టి ఇంకా 1 అయితే లేపను. మా పెద్దోడికి మాత్రం 8 వరకు వెళ్తాడు కాబట్టి 1 అయితే లేపి బ్రష్ చేయిస్తాను. ఇక తొందరగా లేపి తొందరగా రెడీ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే వాడు తినేసరికి 1 గంట పడుతుంది. తినరా 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 అని మొత్తుకొని ఇక వాడు తినకపోతే లాస్ట్ ఇక బస్సు వస్తుంది అనుకున్న టైంకి నేనే తినిపించాల్సి వస్తుంది. అక్కడ సైడ్ అయితే మొక్కలు నాటాము కదా, మంచిగా ఎన్నుకున్నాయి. జామ చెట్టు, గులాబీ, మందారము, కరివేపాకు చాలా బాగా వేనుకున్నాయి అవి. ఇంకా వాటికైతే రోజు నీళ్ళు ఇడుస్తున్నాం. వాడైతే అన్నం ముద్దు నాకు చపాతీయే కావాలన్నాడు. అందుకే ఇంకా వాని కోసం టిఫిన్లోకి అలాగే తినటానికి రెండిటికి చపాతీయే కావాలంట. ఇంటి పక్కన ఈడ మనకు తులసి చెట్టు పక్కన కూడా చెట్లు ఉన్నాయి కదా, అవైతే కొంచెం వాడబట్టినట్టుగా అయినాయి. ఇంకా వాటిని కూడా తీసి కొంచెం మంచివి పెట్టుకుంటే బాగుంటుంది చూడటానికి. ఇప్పుడైతే చపాతీ పిండి అందరికీ కలిపేస్తున్నాను ఒకటేసారి చపాతీలు చేయడానికి. కాకపోతే ప్రస్తుతం మాత్రం వాడి కాడికి చేసి పంపించేస్తా. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత మిగతా చపాతీలు కొంచెం నెమ్మదిగా చేసుకుందాం. మేము అనుకుంటున్నాము వాటిని ఏమంటారబ్బా మర్చిపోయా. అంటే సిమెంట్తోని చుట్టూ గోడ కట్టించుకోకుండా ఆల్రెడీ కట్టినవి ఉంటాయి కదా, అంటే ఆల్రెడీ రెడీ అయిన రెడీమేడ్ గోడలు ఉంటాయి కదా, అవైతే అడుగుదాం అనుకుంటున్నాము. బాగుంటాయంటారా? ఇప్పుడైతే మామూలుగా కట్టించాలంటే కనుక చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు లేకపోయినా పర్లేదు అన్నట్టుగానే ఉన్నాము. కాకపోతే మా చిన్నోడిదే పెద్ద భయం అబ్బా, ఊరికే రోడ్ ఎక్కుతాడు. ఇంకా మొన్నైతే ఒకరోజు వెళ్ళి అక్కడిక్కడ రోడ్ మీద చెప్పులేసుకొని పోయి అక్కడిక్కడ తిరుగుతున్నాడు. పోయి ఏం చేస్తున్నావురా అంటే తిరుగుతున్నా నేను అని నెత్తి కొట్టుకుంటుండు. అంటే వాకింగ్ చేస్తున్నాడంట ఆయన ఎండ పూట మిట్ట మధ్యాహ్నము అది రోడ్ మీద వాకింగ్ చేస్తున్నాడంట. మా చిన్నోడే డేంజర్. అంటే మా చిన్నోడు పోలికలతోనే పుట్టిన పాప ఇంకెంత డేంజర్ అవద్దో. కానీ ఈ కాలంలో నా లెక్క మా పెద్దోని లెక్క ఉండొద్దు, మా చిన్నోని లెక్కనే ఉండాలి. లేకపోతే జనాలు తొక్కేస్తారు. మా పెద్దోనికి చాలా ధైర్యం చెప్దామని ట్రై చేస్తాము. కాకపోతే వాడు సైలెంట్గానే ఉంటాడు ఇక నా లెక్క. ఫస్ట్ అయితే అన్నం వేసిన మా ఊనికి తినకుండా కూర్చున్నాడు చపాతీ కావాలని. 2-3 బుక్కలు తిను, ఒక చపాతీ తినని చెప్పిన. 3 మాత్రమే చపాతీలు చేస్తున్నా. ఇక ఒక చపాతీ వాడు తింటాడు, 2 అయితే టిఫిన్లో పెడదామని. ఇంటికాడైతే ఒక్క చపాతీ తిన్నింకే కూడా మస్తు టైం తీసుకుంటాడు, సతాయిస్తాడు. ఇంకా ఆడేం తింటాడో ఏమో నాకు డౌటే. ఒకసారి అయితే టిఫిన్ బాక్స్ ఎట్లా తీసుకుంది మళ్ళీ అట్లనే తీసుకొని ఇంటికి వస్తుండే, తినకపోయేది సరిగ్గా. ఇంకా ఫోటో తీసి టీచర్కి పెట్టినాను అనమాట, ఇట్లా తింటలేడు ఒకసారి బెదిరించండి అని. తప్పక అత్తమ్మ వాళ్ళైతే 7:30 వరకు కరువు పనికి వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలే మంచిగా రెడీ అవుతారు. కరువు పని అయితే స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. నేను టిఫిన్ పెట్టేటప్పుడు మా పెద్ద బాబు అయితే పక్కనే ఉంటాడు, ఎంత పెడుతుందా అని చూడనీకే. నేను కొంచెం పెట్టినా సరే చాలా వేసినావు అని గులుక్కుంటూనే ఉంటాడు ఇక నా పక్కన. కొంతమంది అడిగినరు మీ చిన్నతోనే ఒకరోజు మొత్తం లోగ్ తీయండి బాగా మాట్లాడతారు అని. ట్రై చేస్తాను తప్పకుండా. నిజంగా వాని శాస్త్రాలు చూస్తే మస్తు నవ్వు వస్తుంది అబ్బా. మా పెద్దోడు కనుక 2 వస్తుంది అనుకొని ఉరికిండు అనుకోండి, ఇంకా వానితో పాటు నాకు వస్తుందని వీడు ఉరుకుతాడు. పోటీ పడతాడు ప్రతి దాంట్లో. తినుట్లా, నీళ్ళు తాగుట్లా, ఆఖరికి పోవుట్లా కూడా. నేను టిఫిన్ పెడుతుంటేనే ఇక మా బుడ్డిది అయితే పాట స్టార్ట్ చేసింది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిండే, ఇంకా వాళ్ళ డాడీతో అయితే మా పెద్దోని పంపించేసిన. పాప ఏడుస్తుంటే ఇంకా పడుకోబెడుతున్నాను. స్కూల్ కొత్త డాడీ ఏంది ఏడుకోతావు పోతావా స్కూల్కు?
వెరీ గుడ్. వీడు ఇప్పుడు ఈ మాట అన్నాడు కదా, తిన్న తర్వాత మళ్ళీ అడిగినామనుకోండి ఏమంటాడో తర్వాత చూపిస్తాను. తినక ముందు తినిపోతా అంటాడు, తిన్న తర్వాత పోనంటాడు. ఇంకా మేము ఎట్లనన్నా ఖచ్చితంగా పంపిస్తామని వానికి అర్థమైందనుకోండి, ఇక ప్యాంట్ వేసుకోడు, పోయి మా అత్తమ్మోళ్ళ ఇంట్లో పడతాడు. ఇక మా ఇల్లు ఉన్నదే చిన్నగా ఇరుగ్గా, అంటే పిల్లలేమో బండ్లు అవి ఇవి అన్నీ ఇంట్లోనే తెచ్చేస్తారు, ఇంట్లోనే ఆడతానంటారు. ఈడ బయట అయితే మా వాళ్ళు ముగ్గురు అంటారు, వాళ్ళ ముగ్గురికి ఎన్ని దుప్పట్లు కావాలనో ఉన్నాయన్నీ తీసి బయట వేసుకుంటారు. మళ్ళీ పొద్దున అవన్నీ నేనే మడత పెట్టాలి. ఇక నేను పాపనేమో ఇంట్లో మంచం మీదనే పడుకుంటాము, పిల్లలతోనే పడుకుందాం అనుకుంటాము. కాకపోతే వీళ్ళు ఏంటంటే మధ్యరాత్రి లేచి ఊకే నుసలటము ఏడవటము చేస్తారు. ఇంకా వీళ్ళ సౌండ్కి పాప కూడా లేస్తుంది. మళ్ళీ పాపని నేను చూసుకోవాల్సి వస్తుంది, ఇంకా మళ్ళీ పాపకి డిస్టర్బెన్స్ అవుద్ది కదా అని బయట పడుకోము. చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే మధ్యరాత్రి లేచి ఏడుస్తుంటే ఏం చేయాలనో అర్థం కాక ఆపలేక ఫోన్లో పిల్లి సౌండ్ పెడుతుంటే ఇక పక్కన పెడుతుంటే నిజంగా పిల్లి వచ్చింది అనుకుని ఇక వండుకుంటుండే. ఇవి జాతరలో కొనుక్కున్నారు, ఇవే కావాలని పట్టుబట్టి తీసుకున్నారు. అవి పెద్దవి రిమోట్ బండ్లు ఉంటాయి కదా, అందులో కూర్చొని నడిపిస్తారు. అవి తీసుకుందాం అనుకున్నాము, కానీ అవి ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఇక వాళ్ళు మా చేతికి దిక్కరు. మా గుండె అయితే ఇక పోయి రోడ్ ఎక్కుతాడు నాకు తెలుసు. వాళ్ళ భయానికి తీసుకోమన్నమాట. కంపౌండ్ ఉంటే కనుక తీసుకున్నా ఇక్కడిక్కడనే తిరిగేటోళ్ళు, ఏం కాకపోవు. కానీ ఏది లేదు కాబట్టి చక్కగా రోడ్ ఎక్కుతారు. ఇక పని అయితే అయిపోయింది, చపాతీలు చేయాలి. ఇక మా చిన్నోడైతే టీవీ చూసుకుంటా అన్నం తింటున్నాడు. ఈ లెగ్గిన్స్ నేను మహబూబ్ నగర్లో తీసుకున్న, షైనింగ్వి 100 రూపీస్కి ఒకటి, కానీ బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. కానీ ఎలాస్టిక్ కొంచెం తొందరగా లూజ్ అవుతుంది అనుకుంటా, మనం ఎలాస్టిక్ వేసుకోవాలి. కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్ లెగ్గిన్స్ వేసుకుంటే కనుక టైట్గా ఇచ్చింగ్ ఫీల్ వస్తుంది అనమాట, కానీ ఇవి అట్లా ఉండదు, అసలు వేసుకొని ఫీలింగ్ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటాయి. పోయినప్పుడల్లా అనుకుంటాను తెచ్చుకుందామని, కానీ ఎప్పుడు వీలవ్వలేదు బయటకు వెళ్ళటానికి. తుమ్ము వచ్చినా సరే అబ్బా ఎక్కువ సౌండ్ రాకుండా తుమ్మాలి. నేను అక్కయితే పాంచవరస్తకి వెళ్ళాం కదా, ఇంకా ఆ రోజు అయితే తీసుకున్నాను ఇవి. వీటితో పాటు చున్నీస్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు మర్చిపోయా. ఆ తర్వాత ఇవి కలర్స్ అన్నీ కూడా నేను మా ఆయనతో చున్నీస్ తెప్పించుకున్నా. నేను చాలా వరకు మీషోలో అట్లా టాప్స్ తీసుకుంటా ఉంటా, కానీ లెగ్గిన్స్ చున్నీలు తీసుకోను. ఇక ఏదో ఒకటి వేసుకుంటా ఇంటి దగ్గర ఉండటానికే కదా అని. కానీ యూట్యూబ్లో అట్లా కనిపిస్తే కొంచెం పిచ్చి దానిలాగా అనిపిస్తున్నా నాకు నేనుగా, అందుకే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా లెగ్గిన్స్ చున్నీలు అయితే తీసుకున్నా. చపాతీ చేయాలి, దానికంటే ముందు కడుపులో ఏమన్నా వాడాలి, అందుకోసమని పాలు తాగుతున్నా. ఏందక్క అంత డీప్గా ఆలోచిస్తున్నావు అనుకుంటుర్రా? చపాతీలు చేసేలోపు మా ఆయన వస్తే బాగుంటుండే, ఇద్దరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుండే అని ఆలోచిస్తున్నా. నేను చెట్ల దిక్కు చూసినప్పుడు నాకు ఏమన్నా ఎండిపోయిన ఆకులు ఇట్లా కనిపించినాయి అనుకో, ఇక చేతులు అస్సలు ఊకోవు, ఎండిపోయిన ఆకులు మొత్తం తీసేస్తా. మా ఆయన అయితే ఈరోజు కళ్ళుకు పోయినిండే, ఇంకా మాకు కూడా కళ్ళు తీసుకురమ్మని చెప్పినాము, నాన్ వెజ్ కదా చపాతీలు కూడా చేసుకుంటున్నాం కదా అని. ఈత కళ్ళు బాగుంటుంది. కరెక్ట్గా నిజంగా మనసులో అనుకున్నానో లేదో కరెక్ట్ టైంకి అయితే వచ్చిండు. ఇంకా నేనైతే చపాతీలు చేస్తున్నా, ఆయన ఏమో కాలుస్తుండు, ఇంకో సైడ్ ఏమో నాటుకోడి వేడి పెట్టిండు. వంట చేసుకునేటప్పుడు ప్రతి దాంట్లో ఏ హెల్ప్ లేకపోయినా పర్లేదు చేసేసుకుంటాం, కానీ చపాతీలు చేసేటప్పుడు మాత్రం ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తుంటే తొందరగా అయిపోతుంది. ఇక నా పనిలో నేను బిజీగా ఉంటే ఆయన పనిలో ఆయన బిజీగా ఉంటాడు. కోళ్ళపారం అనుకుంటాం కానీ అసలు అంత ఈజీ కాదబ్బా ఇది. చేసేదానికి వచ్చేదానికి చాలా తేడా ఉంటుంది. ఇదంతా కూడా పొట్టు అనమాట, వడ్ల పొట్టు. ఈ పొట్టు మొత్తం కింద పోస్తారు. ఇంకా కోళ్ళు ఇందులోనే తిరుగుతాయి కదా, అది ఎరువైపోతుంది. ఒక 2-3 డేస్లో అయితే కోళ్ళు వస్తాయి, అందుకోసమని ఇంకా మొత్తం రెడీ చేస్తున్నాడు. ఒక సైడ్ మొత్తం పొట్టు పోసిండనమాట. కోడి పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇట్లా కడతారు, కొంచెం కొంచెం పెరిగే కొద్దీ ఇంకా మొత్తం తీసేస్తారనమాట. కోడి పిల్లలు వచ్చినా ఒక 1 వీక్ ఉంచుతారో ఏమో, ఇట్లా నాకు కూడా అంత ఐడియా లేదు. మొత్తం వాటికి ఒక గుడారం లెక్క తయారు చేస్తారు, గాలి పెట్టకుండా మంచిగా వెచ్చగా ఉంచాలని చూస్తారు. కోళ్ళు రాకముందే ఇది మొత్తం రెడీ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం పేపర్లు వరవాలి, దానబుట్లు పెట్టాలి, దాన పోయాలి, మళ్ళీ నీళ్ళ బుట్లు పెట్టి నీళ్లు నింపి పెడతాడు. ఇక్కడ పేపర్లు వరసడు ఎందుకంటే దాని ఏది పొట్టు ఏది అని చిన్న కోడి పిల్లలకి తెలియదు కదా,
దానికి బదులు పొట్టు తింటాయంట. అందుకోసం ఆడికిడికి మొత్తం పేపర్లు వరుస్తారు. ఇంకా 1 డే ఉంచి నెక్స్ట్ డే అయితే పేపర్లు తీసేస్తాడు. ఒక్కొక్కసారి వస్తది ఎంత కష్టపడ్డా కూడా బయట అప్పు తేవాల్సి వస్తది ఏంటబ్బా అని. కరెక్ట్‌గా ఈఎంఐలు కట్టే టైంకి డబ్బులు గనుక లేవనుకోండి వేరే దగ్గర తెచ్చైనా కట్టాలి. లేకపోతే ఫైన్ పడతది. మళ్ళా మనయి మనకొచ్చిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నవి ఇచ్చేయాలి. ప్రస్తుతం అయితే సేవింగ్స్ కంటే కూడా ఇవే సాగిపోతున్నాయి అబ్బా. ఈ ఈఎంఐలన్నీ ఎప్పుడైపోతాయో ఏమో. ఇంకా ఇంతేనండి ఈ రోజుటి మార్నింగ్ రొటీన్ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఉంటానండోయ్ బాయ్.